ఇప్పుడు సంతోషంగా ఉందన్నయ్య నాకు. ఇంతకాలానికి అనుకున్న పని చేయగలిగాను. దాని బండారం బయటపెట్టి వాడి మనసు మార్చగలిగాను. దాన్ని ఇంట్లో నుంచి గెంటేయగలిగాను. దీనికోసం 5 ఏళ్ళు ఓపిక పట్టాల్సి వచ్చింది. పాపం కవిత కూడా 5 ఏళ్ల నుంచి ఈ సందర్భం కోసమే ఎదురు చూస్తూ ఉంది. మీకు నిజంగా నేనంటే ఎంత అభిమానం! ఎవరైనా ఇంతకాలం కూతురికి పెళ్లి చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారా? మీలాంటి కుటుంబ సభ్యులు నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ మాట కామాటే. ఆ సురేఖ కూడా ఎప్పుడూ నాతో దెబ్బలాడలేదు, ఎదిరించలేదు, పల్లెత్తి మాట అనలేదనుకో. కానీ నేనైతే కవితనే నా కోడల్ని చేసుకోవాలనుకున్నాను కాబట్టి దాన్ని ఎట్లాగోలా గెంటేశాను. డబ్బు దొంగతనం నేరం మోపి మొత్తం మీద వాడి మనసు పూర్తిగా విరిచేశాను. ఇక జీవితంలో దాని పేరెత్తడు. మరి కొంతకాలం వాడికి అనుమానం రాకుండా నెమ్మదిగా కవితకి వాడికి పెళ్లికి సంబంధించిన విషయం నేను మాట్లాడతాను. మీరు కంగారు పడకండి. ప్రస్తుతం మీరిక్కడ ఉండడం మంచిది కాదు. ఏదో ఈ సంగతి మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో పిలిపించానంతే. నేను మళ్ళీ కబురు పెడతాను. అప్పుడు కవితని పంపిద్దుగానన్నయ్యా. పిల్లాడు తల్లి లేక ఏడుస్తున్నాడు. వాడిని చూసుకోవడం కోసం ఎలాగోలా కవితను ఇక్కడికి తీసుకురమ్మని వాడితో చెప్తాను. నెమ్మదిగా వాడితో మాట కలిపి పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకుందాం. ఇక జీవితంలో అది గుమ్మం తొక్కదు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇక ఎదరన్నీ మంచి రోజులే. అలా తను సురేఖకి అన్యాయం చేసిందే కాక తానేదో ఘనకార్యం చేసినట్టు సంతోషంలో మునిగిపోయింది రాజేశ్వరి. తను చెప్పినట్టుగానే పాపం చింటూ సురేఖ దూరమై ఎవరిని అడగాలో ఎవరితో చెప్పాలో తెలియక బెంగపడి కూర్చున్నాడు. రాహుల్ ఒక విధంగా మనసు చెదిరి మరొక విధంగా కోపంతో రగిలిపోతూ ఆ పరిస్థితుల్లో కొడుకుపై దృష్టి ఏం పెట్టగలడు? ఇదిలా ఉంటే అక్కడ సురేఖ, అమ్మా, వాడిని స్కూల్కు తీసుకువెళ్ళే టైం అవుతోంది. నేను కనీసం ఆ దారిలో నిలబడి దూరం నుంచైనా చూసొచ్చేస్తాను. పిల్లాన్ని చూసి 3 రోజులు అవుతోంది. నా వల్ల కాదు. నేను వెళ్ళొస్తానమ్మా. నేను ఆయనకు కనిపించను. దూరం నుంచే ఒక్కసారి వాడిని చూసుకుంటాను. ఎలా ఉన్నాడో ఏమో. నేను లేకుండా ఒక్క క్షణం కూడా వాడు ఉండలేడు. పొద్దున లేచినప్పటి నుంచి అన్ని పనులు నేనే చేసి పెడతాను వాడికి. వాడు ఇంటికి తిరిగి వచ్చేసరికి నేను లేకపోవడం వాడిని ఎంత కలవరానికి గురి చేసిందో ఏమో. అలా చెప్పి సురేఖ రాహుల్ చింటూను స్కూలుకు తీసుకువెళ్లే దారిలో ఎవ్వరికీ కనపడకుండా చెట్టు వెనకాల దాక్కుని చూస్తూ ఉంటుంది. రాహుల్ చింటూను స్కూలుకి తీసుకువెళుతూ ఉంటాడు. అలా కొంతకాలం రాహుల్కు తెలియకుండానే చింటూను చూసుకుని వస్తూ ఉండేది సురేఖ. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒకరోజు రాజేశ్వరి నెమ్మదిగా రాహుల్తో, చూడు, వాడెలా దిగాలు పడిపోయాడో. తల్లి లేకుండా పిల్లాడు పెరగడం చాలా కష్టం. ఎంత నాయనమ్మనైనా కాసేపు వాడిని ఆడించగలను, పాడించగలను. అంతేకాని తల్లి లేని లోటైతే తీర్చలేను కదరా. అందుకే కవితను రమ్మందామని నిర్ణయించుకున్నాను. వాడి తల్లిని ఎలాగో మనం తీసుకురాలేం. ఆమె వస్తే వీడి బుద్ధిని కూడా పాడు చేస్తుంది. అందుకేగా దూరం పెట్టాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి బయటకు పంపేశాం. ఇక వీడి లోటు తీరాలంటే కవిత రావాల్సిందే. కవిత అయితే తల్లిలా ప్రేమగా ఆదరంగా చూసుకుంటుంది. అబ్బాయి మానసికంగా కుదురుకుంటాడు. నా మాట కాదనుకు రాహుల్. కవితకు నీకు పెళ్లి చేయాలన్న సంగతి నా మనసులో ఉంది. కానీ దాని గురించి ఇప్పుడే నిన్ను తొందర పెట్టను. తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. ముందైతే చింటూ కోసం నేను చెప్పిన దానికి అంగీకరించు. రాహుల్ తల్లి చెప్పిన దానికి సరేనన్నాడు. ఇక కవిత చింటూను చూసుకోవడం కోసం ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. అక్క, నువ్వు ఇలా ప్రతిరోజు వెళ్ళి దూరంగా చెట్టు వెనక నిలబడి చింటూని ఎంతకాలం చూస్తూ ఉంటావు? ఒకసారైనా ముందుకు వెళ్ళి వాడితో మాట్లాడొచ్చు కదా. వద్దంటాడా బావా? అసలు ముందుకు వెళ్ళి అడిగితే కదా తెలిసేది. ఆ రోజు నిన్ను బయటకు పంపించేశాక మళ్ళీ నువ్వు బావతో మాట్లాడిందే లేదు. ఎందుకైనా మంచిది ఒక్కసారి అడగక్క. నీకు తెలీదు, ఆ ఇంట్లోకి మీ అత్తగారి తమ్ముడు కూతురు వచ్చి ఉంటోందంట.
చెప్పాను కదా, ఊర్లో నా స్నేహితురాలు ఉందని. దాని ద్వారా ఎప్పటికప్పుడు నేను విషయాలు కనుక్కుంటూ ఉన్నాను. నాకు తెలిసిన సంగతి ఏంటంటే చింటూ దిగాలు పడకుండా ఆమె చింటూను చూసుకోవడం కోసమే అక్కడికి వచ్చి తిష్ట వేసిందని. నెమ్మదిగా బావ మనసు పూర్తిగా విరిచేసి కవితను బావకిచ్చి పెళ్లి చేయాలని అత్తయ్య ఆలోచన అయ్యుండొచ్చు. నిన్ను పథకం ప్రకారం గెంటేసింది అందుకేగా. నువ్వు ఇలా చూస్తూ ఊరుకుంటే అది కూడా జరిగిపోతుంది. అప్పుడేం చేస్తావు? నిజంగానా? అవును, అత్తయ్యకు తన మేనకోడలంటే చాలా ఇష్టం. తననిచ్చి పెళ్లి చేయడానికే ఇలా చేశారేమో. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ముందుకు వెళ్ళి మాట్లాడితే నాతో మాట్లాడతారా? మాట్లాడతారో మాట్లాడరో, ముందైతే ప్రయత్నం చేయాలి కదా. నువ్వు రేపు వాడిని చూడటానికి వెళ్ళినప్పుడు వెనక కనపడకుండా దాక్కోకుండా ముందు నుంచొని వాడితో మాట్లాడు. ముందు వాడికైనా నువ్వు ఉన్నావన్న సంగతి తెలుస్తుంది కదా అక్క. రాధ సలహా మేరకు సురేఖ ఆ రోజు చింటూతో మాట్లాడాలని నిర్ణయించుకుంది. అలాగే స్కూలుకు వెళ్లే దారిలో నిలబడి రాహుల్ చింటూను తీసుకురాగానే, నాన్న చింటూ. అమ్మా అమ్మా, ఎన్ని రోజులకు కనిపించావు? ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నీకోసం రోజు నేను ఎదురు చూస్తున్నాను. నీకు తెలుసు కదా, నువ్వు కనపడకపోతే నేను ఉండలేనని. రోజు నువ్వు ఎప్పుడొస్తావా అని ఇంట్లో అందరినీ అడిగి నేను అలసిపోయాను. అమ్మా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్ను వదిలి నీకు ఎలా వెళ్ళాలనిపించిందమ్మా? నేను వదిలి వెళ్ళలేదు నాన్న. నాకు కూడా నువ్వు రోజు గుర్తొస్తున్నావు. నీకోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నిన్ను చూడాలని కలవాలని నేను కూడా రోజు చాలా ఆరాటపడుతున్నాను నాన్న. ఏయ్, ముందు బాబుని వదులు. చింటూ, నువ్వు ఇట్రా. ఎందుకు ఇప్పుడు ఇక్కడి నుంచున్నావు? నాకు బాగా తెలుసు, ఈ సమయంలో ఇటు నేను చింటూని తీసుకొస్తానని తెలిసే నువ్వు వచ్చావు. నీకు చెప్పాను కదా, మళ్ళీ నా జీవితంలోకి రావడానికి వీల్లేదని. నన్ను పిల్లాడిని కలవడానికి ప్రయత్నించకు. నిన్ను జీవితంలో క్షమించే ప్రసక్తే లేదు. నువ్వు ఇలా తెలివిగా బాబుని స్కూలుకు తీసుకువెళ్ళే సమయంలోనూ బయటకు తీసుకువెళ్ళే సమయంలోనూ కనిపించి వాడి ద్వారా నువ్వు మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టాలని ఆలోచిస్తున్నావేమో. అది జరగని పని. వాడిని చూసుకోవడం నాకు చాలా బాగా వచ్చు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు కానీ వాడు కొన్ని రోజుల్లోనే నిన్ను పూర్తిగా మర్చిపోతాడు. నువ్వు మళ్ళీ కనిపించి వాడికి గుర్తు చేయకు. చింటూ, అమ్మ మన ఇంటికి ఎప్పటికీ రాదు. నువ్వు ఈ విషయం తెలుసుకొని తీరాల్సిందే. సురేఖ ఏదో చెప్పబోతుంటే కూడా వినిపించుకోకుండా రాహుల్ చింటూని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి తల్లితోనూ చెల్లితోనూ ఎంతో బాధపడుతూ జరిగిందంతా చెప్పింది సురేఖ. ఇక చింటూని చూసుకోవడం కోసం ఆ ఇంట్లో అడుగుపెట్టిన కవిత అటు రాజేశ్వర్కి సేవలు చేస్తూ చింటూకు తల్లి స్థానంలో నిలబడడానికి చాలా ప్రయత్నాలే చేస్తూ వచ్చింది. చింటూకు సమయానికి అన్నం పెట్టడం, స్కూలు అయిపోగానే వర్కులు చేయించడం, చింటూతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తూ వచ్చేది. ఇదంతా చూసిన రాజేశ్వరి చాలా సంతోషపడి, నువ్వెంత మంచిదానివి, వాడు నీ సవతి కొడుకు అని కూడా ఆలోచించకుండా ఎంతో ప్రేమను పంచుతున్నావు. వాడు సురేఖ కొడుకే కావచ్చు, కానీ రాహుల్ కొడుకు కూడా కదా, ఈ ఇంటి వారసుడు. వాడిని ఇంత ప్రేమగా నువ్వు చూసుకుంటావని నేను ఊహించలేదు. నీ మీదకు అంతో ఇంతో నమ్మకం ఉంది, కానీ ఎందుకో సవతి కొడుకు అన్న భేదభావం ఉంటుందేమో అని భయపడ్డాను. కానీ పిల్లాడిని అంత బాగా చూసుకుంటుంటే నాకు చాలా తృప్తిగా ఉంది కవిత. నువ్వే ఈ ఇంటికి సరైన కోడలివి. వాడిని ఎప్పుడూ ఇంతే ప్రేమతో ఆదరంతో చూసుకోవాలని కోరుకుంటున్నాను. చూడు రాహుల్, కవిత ఎంత ఆదరంగా చింటూకు తినిపిస్తుందో. చింటూ ఇంటికి వచ్చినప్పటి నుంచి తను ఎంతో ప్రేమగా చింటూను చూసుకుంటోంది. కొసరి అన్నం కలిపి చక్కగా తనకు తినిపిస్తోంది. చదువు కూడా చెప్తోంది. ఇంత మంచిగా చూసుకునే తల్లి ఉంటే ఇక ఆ పిల్లాడు ఏం బాధపడతాడు చెప్పు. నెమ్మదిగా చింటూ తల్లిని మర్చిపోతాడులే.
నువ్వు ఆ బెంగ పడద్దు. ఇదంతా కవిత మన కోసమే చేస్తోంది. దాని గురించి కూడా నువ్వు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. చూడు, పిల్లాడిని ఎంత ప్రేమగా చూసుకుంటోందో. బయట వ్యక్తులు ఎవరైనా అయితే ఇలా పిల్లాడిపై ప్రేమ చూపిస్తారా? నువ్వే ఆలోచించు. అమ్మా, చింటూని చూసుకోవడానికి కవితను రమ్మంటానంటే నేను అడ్డు చెప్పలేదు. వాడెక్కడ ఒంటరివాడైపోతాడో అని నేను భయపడ్డాను. తను చింటూను బాగా చూసుకుంటోంది, నాకు అర్థమవుతోంది. కానీ అలాగని తను నన్ను పెళ్లి చేసుకోమంటే మాత్రం నేను సరే అని అనలేను. నేను సురేఖను నిజంగానే ప్రేమించాను. ఆమె నన్ను ప్రేమించకపోయిండొచ్చు, కానీ నేను ఆమెను మర్చిపోవాలి అంటే కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడే మళ్ళీ ఇంతలోనే మరొక పెళ్లి చేసుకుంటే నేను కవితని పూర్తిగా అంగీకరించలేకపోవచ్చు. ఆమెకు జీవితం నాశనం చేసినట్టు అవుతుంది. కొంతకాలం ఇలా గడవని. నా నిర్ణయం ఏమిటో చెప్పడానికి నాకు సమయం కావాలి. కొన్ని రోజుల తర్వాత నా మనసు మారితే అప్పుడు నేనే చెప్తాను. సరేలేవే, నువ్వేమి కంగారు పడకు. అది ఈ ఇంటికి మళ్ళీ ఎలాగా తిరిగి రాదు. కాబట్టి వాడు ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవలసిందే. నిన్ను ఇక్కడికి తీసుకువచ్చి పెట్టింది కూడా అందుకే కదా. అంత ఘోరంగా అవమానించి పంపించేశాక ఎవరు మాత్రం మళ్ళీ ఇంటికి వచ్చి చేరతారు? పైగా అది వచ్చినా వాడు రానిచ్చే పరిస్థితుల్లో కూడా లేళ్లే. ఇవన్నీ ఆలోచించే పిల్లాన్ని కూడా నువ్వు చూసుకుంటావని అంత హడావిడిగా నిన్ను పిలిపించాను. ఇప్పుడు దానికోసం కట్టుబడైనా రాహుల్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాల్సిందే. నువ్వు ఈ ఇంటి కోడలు అవ్వడం అనేది తథ్యం. నువ్విక దాని గురించైతే బెంగ పెట్టుకో కవిత. కొంతకాలం వాడు ఒప్పుకునేదాకా ఎదురు చూద్దాం. పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. అలా కొంతకాలం కవిత ఇంట్లో అన్ని పనులు చేస్తూ చింటూకు కూడా దగ్గరగా ఉంటూ కాలక్షేపం చేసాగింది. ఒక 10 రోజులు గడిచిన తర్వాత నెమ్మదిగా కవితలో చాలా రకాల మార్పులు మొదలయ్యాయి. ఇంటి పని ఏమాత్రం చేసేది కాదు. మొత్తం పని రాజేశ్వరిపై పడేసి తను ఎప్పుడు చూసినా ఏదో కాలక్షేపం చేస్తూ బయటకు వెళుతూ ఏమాత్రం బాధ్యత లేకుండా గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. రాజేశ్వరి మొదట్లో ఆరోగ్యం బాగోలేదేమో అనుకున్నా తర్వాత కవిత ప్రవర్తన ఏమిటో రాజేశ్వరికి అర్థం కాలేదు. అదేమిటే, ఎన్ని రోజులైనా నువ్వు ఇలాగే ఉంటున్నావు? నాకు మొదట్లో అన్ని పనుల్లోనూ సాయపడేదానివి. ఇంటెడు చాకిరి నాపై పడకుండా నువ్వే చేసేదానివి. ఇప్పుడు ఏంటో విచిత్రంగా గదిలో కూర్చుంటున్నావు. ఏదైనా అడిగితే సమాధానం చెప్పవు. పిల్లాన్ని కూడా సరిగ్గా చూసుకోవడం మానేశావు. ఏమైంది? నీకు ఈ ఇంట్లో ఏదైనా అవమానం జరిగిందా? ఇంకా నన్ను ఈ ఇంట్లో అవమానించేది ఎవరత్తా? ఈ ఇల్లు మొత్తం నా సొంతం అయిపోయినట్టే. ఈ ఇంట్లో పనిచేయాల్సిన కర్మ నాకేంటి? నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని, అంటే ఈ ఆస్తి మొత్తానికి వారసురాల్ని. నేను తప్ప నీకిప్పుడు వేరే దిక్కు కూడా లేదు. నువ్వు కానీ బావ కానీ నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే. ఈ ఇంట్లో ఉండాలంటే ఇంటెడు చాకిరి నువ్వే చేయాలి, లేదంటే నిన్ను బయటకు గింటేస్తాను నేను. ఇప్పుడు నా పరిస్థితి అలాంటిది. మరి ఈరోజు కాకపోతే రేపో ఎల్లుండో బావ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే చింటూని చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి. చింటూ కూడా నెమ్మదిగా నాకు బాగానే అలవాటు పడుతున్నాడు. ఆ వంక పెట్టుకుని బావని ఎలాగోలా నేనే ఒప్పించుకుంటా. ఇక ఆ తర్వాత ఈ ఇల్లంతా నేనే ఏల్తాను. అసలు నేను కష్టపడకుండా ఉండడానికే కదా ఈ ఇంటికి కోడలుగా రావాలని కోరుకున్నది. 5 ఏళ్ళు బావ ఎప్పుడు దాన్ని వదిలేసి మళ్ళీ నేను ఈ ఇంటికి రావడానికి అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూసింది. ఇన్నాళ్ళకది జరిగింది. ఇందులో విచిత్రం ఏముందిలే అత్త. ఇంట్లో చాలా పనున్నట్టుంది. వెళ్ళి ఆ పనంతా ముగించు. కవిత, ఆట పట్టించడానికి మాట్లాడుతున్నావా ఏంటి? ఎందుకే అలా మాట్లాడుతున్నావు? ఈ ఇంటడి చాకిరి నాపై వదిలేసి నువ్వు హాయిగా రోజంతా విశ్రాంతి తీసుకుంటూ కూర్చుంటావా ఏంటి? ఇంట్లో కోడలిగా నీ బాధ్యతలు నువ్వు చేయాలి. ఈ ఇంటడి పనంతా నేనెలా చేయగలుగుతానే? నాకు అసలే ఆరోగ్యం బాగుండడం లేదు.
ఈ ఇల్లు ఆస్తి అంతా నీదే, ఒప్పుకుంటాను. రాహుల్ని పెళ్ళికి కూడా ఒప్పిస్తాను. కానీ దాంతోపాటు ఇంటి బాధ్యతలు కూడా నువ్వు తీసుకోవాలి. కేవలం దీని మీద వచ్చే సంపద మాత్రమే నాకు కావాలి అంటే కుదరదు. అయినా ఇదంతా నువ్వేదో తమాషాకి చెప్తున్నట్టు అనిపిస్తోంది. ఇందులో తమాషా ఏం లేదత్తా, నేను నిజంగానే చెప్తున్నాను. ఇకపై ఈ ఇంట్లో నాకు ఎటువంటి పనులు అప్పగించకు. అంత ఆస్తిపర్రాల్ని, నాకు పని చేసుకునే కర్మేంటి? మొత్తం పనంతా నువ్వే చేయాలి. నేను పూచిక పుల్ల ఇక్కడి నుంచి తీసి అక్కడ కూడా పెట్టను. కోడలిగా నాకే బాధ్యతలు అవసరం లేదు. నేను ఈ ఇంట్లో మహారాణిలా బతకాలని కలలు కన్నాను. ఇప్పటికే ఆ సురేఖ వల్ల ఇంతకాలం నేను కోరుకున్నది నేను చెయ్యలేకపోయాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ నువ్వు అడ్డు రాకు. నేను సురేఖని కాదు, నువ్వు కోరుకున్నవన్నీ చేసి పెట్టి నీకు సేవలు చేయడానికి. అర్థమైందా అత్త? నీతో నేనేమీ సరదాలు మాట్లాడడం లేదు. ఇప్పుడే వెళ్ళి ఇంటడి పని చెయ్యి. దాంతోపాటు గుర్తుపెట్టుకో, బావకి ఎట్టి పరిస్థితుల్లోనూ పనంతా నీ చేత చేయిస్తున్నానని చెప్పడానికి వీల్లేదు. ఈ విషయం కానీ బయట పెట్టావో, నువ్వు ఏ విధంగా సురేఖను బయటకు గెంటేశావో అలాగే నిన్ను కూడా నేను బావతో బయటకు గెంటిచ్చేస్తా. ఏం చేయడానికి కూడా నేను వెనకాడను. ఈ ఇంట్లో నువ్వు ఏదో ఒక మూలైనా ఉండాలి అంటే నేను చెప్పినట్టు చెప్పు చేతుల్లో పడుండాలి. అత్త, నేను చెప్పింది అర్థమవుతోంది కదా? పిల్లాన్ని కూడా నువ్వే జాగ్రత్తగా చూసుకో. నువ్వు అనుకుంటున్నట్టు సవతి కొడుకుని కూడా ప్రేమగా చూసుకునేంత గొప్ప హృదయం నాకు లేదు. ఏదో మొదట్లో ఈ ఇంట్లో పరిస్థితులన్నీ అంచనా వేయడానికి అలా ఉన్నానంతే. ఇప్పుడు చెప్తున్నా, వాడిని దగ్గరికి తీసుకోవడం కానీ వాడికి కావాల్సినవన్నీ చేయడం కానీ నాకు సంబంధించిన పనులు కావు. నేను అవి ఏవి చేయను. అవన్నీ కూడా నువ్వే చూసుకోవాలి. ఏదో బావింట్లో ఉన్న సమయంలో మాత్రం ఆ పనులన్నీ చేస్తున్నట్టు బావకి అనిపించేలా ప్రవర్తిస్తాను. నువ్వు ఈ విషయాలేవి బయట పెట్టకూడదు. పెట్టావో చేసిన పాపం ఊరికే పోతుందా? ఏ కారణం లేకుండా సురేఖను కష్టపెట్టినందుకు రాజేశ్వరికి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురైంది. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు. ఏ అబద్ధమైతే చెప్పి సురేఖను బయటకు గెంటేసిందో, ఇప్పుడు కవిత కూడా అలాంటి అబద్ధాలే చెప్పి తనను బయటకు గెంటేయకుండా ఉండడం కోసం కవిత చెప్పినట్టల్లా చేయాల్సి వచ్చింది రాజేశ్వరి. ఒక పక్క చేయలేకపోయిన పనంతా చేస్తూనే మరొక పక్క కవిత చాలా సహాయం చేస్తున్నట్టు, తనను ఒక్క పని కూడా చేయనీయకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు రాహుల్తో అబద్ధాలు చెబుతూ ఉండేది. రాహుల్కు చింటూ అంటే చాలా ప్రేమ. అదే అస్త్రంగా కవిత తనపై చింటూ గురించి ఏదో ఒక అబద్ధం చెబుతుందేమో అని రాజేశ్వరి భయం. అదే కానీ జరిగితే రాహుల్ నిజంగా తల్లిని కూడా నిందించడానికి వెనకాడ్డు. కానీ రాను రాను కవిత ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రాజేశ్వరి ఒకసారి తమ్ముణ్ణి పిలిచి, ఒరే తమ్ముడు, నీ కూతురు ఎలా మాట్లాడుతోందో, ఎలా ప్రవర్తిస్తోందో ఈ విషయాలన్నీ నీకేమన్నా తెలుసా? రమ్మని ఇప్పటికీ 3 సార్లు కబురు పెట్టాను. ఇన్ని రోజులు కాను వచ్చేది. అది నాకు నరకం చూపిస్తోంది. ఏంట్రా ఇదంతా? ఈ ఇంటికి వచ్చి నన్ను ఆదరంగా అభిమానంగా చూసుకుంటుందన్నావు. ఆ రోజున మాట్లాడినప్పుడు ఎన్నాళ్ళు కష్టపడతావక్క, నా కూతురు నీకు సేవ చేసి పెడుతుంది అన్నావు. ఇప్పుడు అదేం చేస్తోందో తెలుసా నీకు? ఇంటడి చాకరీ నాతో చేయిస్తూ, అదీ కాక నోరు మూసుకొని ఉండాలని నాకే చెప్తోంది. ఒకవేళ నన్ను నోరు మెదిపితే రాహుల్కి అబద్ధాలు చెప్పి నన్ను బయటకు కూడా గెంటిచ్చేస్తుందట. ఇలా మాట్లాడుతోంది అది. ఈ విషయాలన్నీ నీకు, నీ భార్యకి చెప్పి దీని సంగతి ఏంటో తేల్చాలని ఎన్నో రోజుల నుంచి కబురు పెడుతున్నాను. ఇప్పటికొచ్చావు. చూడు, ఆ సంగతి ఏంటో దాన్నే అడుగు. దాన్ని అడిగేదే ఉందిలే అక్క, అది చేసింది సరైన పనేగా. రాజేశ్వరి అవాక్కయ్యింది. తమ్ముడేం మాట్లాడుతున్నాడో రాజేశ్వరికి అంతు పట్టలేదు.
నీకేమీ అర్థం కానట్టుగా అలా మాట్లాడతావేంటక్క? నీకోసం, నీ కొడుకు కోసం 5 ఏళ్ళు నా కూతురు జీవితం పణంగా పెట్టి మరీ ఎదురు చూసింది. ఈ లంకంత కొంపకి అది వారసురాలు అవుతుందని, సుఖంగా బతుకుతుందనే కదా. నీకు సేవ చేయడం కోసం అయితే ఇంత కష్టపడ్డం ఎందుకు? ఆమె నీకు బాగానే సేవ చేసేదిగా. నా కూతుర్ని ఇక్కడికి పంపాలనుకున్నదే మీ ఆస్తి చేజిక్కించుకోవడం కోసం. అక్క, నీకు తోడుగా ఉన్నాను మొదటి నుంచి. కానీ దానికి కూడా రేపో మాపో ఈ ఆస్తి మాకు దక్కకపోతుందా అన్న ఆశతోనే తోడబుట్టినవాడిగా నీకు సహాయం చేశాను అనుకో. కాకపోతే అందులో నా స్వార్థం కూడా ఉంది, అంతే. అప్పనంగా ఆస్తి తీసుకుంటే నలుగురు నానా విధాలుగా అనుకుంటారు, బాగుండదు కదా. అదే నా కూతురు ఇంటి కోడలైందనుకో, ఇక ఆస్తి, అంతస్తు, హోదా అన్నీ మాకు కూడా దక్కుతాయి. ఉన్నదా ఒక్కగానొక్క కూతురు, దాంతోపాటు మేము ఇక్కడే ఉండొచ్చు, ఎంచక్క కావలసినవన్నీ చేసుకోవచ్చు. అలా ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. నువ్వేంటక్క అదేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? మరి ఇంత ఇంటికి వారసురాలు అయినప్పుడు పని చేసే కర్మ దానికేంటి చెప్పు? అయినా నీకు అంత పని చేసే మనిషి కావాలి అనుకుంటే పని మనిషిని పెట్టుకో. ఈ ఇంట్లో నీకు పని చేసి పెట్టడానికి మనుషులే దొరకరా ఏంటి? నువ్వంటే సురేఖ మీద కోపంతో పని వాళ్ళందరినీ మాన్పించేశావు. ఆమె కాబట్టి కష్టపడి నానా పనులు చేసి నీకు సేవ చేసి పెట్టింది. అందరూ అలా ఉంటారా ఏంటి? ఆమె పేదింటి నుంచి వచ్చింది కాబట్టి వేరే దిక్కు లేక అలాంటి పనులన్నీ చేయాల్సి వచ్చింది. నా కూతురికేం కర్మ? నువ్వు కానీ రేపు పొద్దున పెళ్ళయ్యాక కూడా దాంతో పని చేయించాలని చూసావనుకో, నేను కంప్లైంట్ దాకా వెళ్లాల్సి వస్తుంది, ముందే చెప్పేస్తున్నాను. తమ్ముడు, అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేది నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వేనా ఇంతకాలం నాకు సహాయం చేసిన తమ్ముడివి? మీ బావ పోయినప్పటి నుంచి నాకు తోడుగా ఉండి ప్రతి పనిలోనూ సాయం చేసింది దీనికోసమా? నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి, నా మీద కంప్లైంట్ చేస్తావా? నిస్సందేహంగా అనుమానం ఏముంది? నేనేమైనా సురేఖనా ఏంటి? నువ్వు ఎన్ని కష్టాలు పెట్టినా పడి బాధలు పడుతూ నా కూతుర్ని ఏడుస్తూ బతుకమని చెప్పడానికి. వాళ్ళకంటే దిక్కు లేదు కాబట్టి ఆమె పాపం అన్నేళ్ళు ఇక్కడ కష్టాలు పడింది. అయినా కూడా నిన్నెప్పుడు బాధ పెట్టింది లేదు. అయినా అలాంటి కోడలను వదులుకుని కావాలని నేరం మోపి బయటకు నెట్టి మరీ నా కూతుర్ని ఇంట్లోకి తెచ్చుకోవాలనుకున్నావు. ఎందుకు? అంతో ఇంతో నా ఆస్తి కూడా నీకు కలిసొస్తుందనేగా. నీ ఆస్తి కోసం నేను ఆశపడ్డాను, అలా అని నాకు డబ్బు లేదనా? బోలెడంత ఆస్తి నాకు ఉంది. రేపు పొద్దున్న అదంతా దానికేగా. అదంతా నీకొస్తుందని నువ్వు ఆశపడ్డావు, ఇదంతా మాకు రావాలని మేము ఆశపడ్డాం. మనిద్దరం ఒకటే లెక్క. నువ్విప్పుడు న్యాయం ధర్మం అని మాట్లాడుకు. నేనేమి నిన్ను బయటకు గింటేను, నా కూతుర్ని ఇబ్బంది పెట్టనంత వరకు. దాన్ని బాగా చూసుకుంటే మహారాణిల ఇంట్లో ఉండనిస్తే నువ్వు కూడా ఎప్పటిలాగా హాయిగా ఉంటావు. లేదంటే మాత్రం చూస్తూ ఊరుకోను, అంతే అక్క నేను చెప్పేది. సరే, త్వరలోనే రాహుల్ నొప్పించి ముహూర్తాలు పెట్టించి కబురు పంపు. ఇప్పటికే చాలా రోజుల నుంచి నా కూతురు ఇక్కడే ఉంది. చూసే వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారు. రేపు పొద్దున్న ఎవరికైనా సమాధానం చెప్పుకోవాల్సి వస్తే కూడా అది కూడా నీ మీదే పడుతుంది. చూసుకో, రాహుల్ ఒప్పుకోకపోయినా సరే నేను నీ ఇంటి ముందే ధర్నా చేస్తాను. అన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకోక. రాజేశ్వర్కి వీళ్ళు తప్ప వేరే దిక్కు లేదు అని పూర్తిగా నిర్ధారించుకున్న ఆ కుటుంబం తమ నిజస్వరూపాన్ని రాజేశ్వరి ముందు బయటపెట్టారు. రాజేశ్వరి తెల్లబోయింది. హఠాత్తుగా ఊహించని ఈ పరిణామం రాజేశ్వరికి అంతు చిక్కలేదు. నా వాళ్ళు అనుకుంటూ సొంత మనుషులు అని నమ్మిన వాళ్ళు మనసులో ఇంత విషం పెట్టుకుని ఉన్నారా? ఏదో బయట నుంచి వచ్చిన పిల్లైనా నేనెంత బాధ పెట్టినా నాతో ఎంత గౌరవంగా నడుచుకుంది. అటువంటి వ్యక్తిని నేను ఇన్ని బాధలు పెట్టాను. ఇప్పుడు నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను పొడిచారు. ఈ కథ కంచికి ఎలా చేరుతుందో తెలియాలంటే
చివరి భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ చివరి భాగంలో మళ్ళీ కలుద్దాం.